జింబాబ్వే అండ్ వెస్టిండీస్ జరగబోయే సోవియట్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ప్లేస్ లో సంజు ఆడే ఛాన్స్ ఉందని ఇండియన్ అసిస్టెంట్ కోచ్ హింట్ ఇచ్చారు. అభిషేక్ ఫస్ట్ 3 మ్యాచ్ లో డక్అట్ అయ్యాడు అండ్ 4th మ్యాచ్ లో 15 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. మరోవైపు సంజు ఒక మ్యాచ్ లోనే 8 బాల్స్ లో 22 రన్స్ స్కోర్ చేశాడు. ప్రెసెంట్ టీమిండియాకి సెమీఫైనల్ కి వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాతో ఇండియా టీం 76 రన్స్ తేడాతో ఓడిపోయింది. అండ్ వెస్టిండీస్ జింబాబ్వే మీద పెద్ద మ్యాచ్ తో గెలవడం ఇండియా టీం కి దెబ్బ కొట్టింది. బట్ స్టిల్ టీమిండియా సెమీఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఆ పాసిబిలిటీస్ ఏంటో ఈ వీడియో చూద్దాం. చేయాలి, మొత్తం అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయమని నన్ను అడుగుతున్నాడు సుధా వీడియో. ఇండియన్ అసిస్టెంట్ కోచ్ ఏం చెప్పారంటే, నెక్స్ట్ మ్యాచ్ లో మేము 18 మంత్స్ నుండి టీమ్ కి ఆడుతున్న ప్లేయర్స్ ని కంటిన్యూ చేయాలా లేక రీసెంట్ ఫామ్ ని బట్టి సంజుని సెలెక్ట్ చేయాలన్నది మ్యాచ్ కి ముందు డిసైడ్ అవుతామని చెప్పారు. లాస్ట్ 18 మంత్స్ నుండి అభిషేక్ అండ్ తిలక్ వర్మ టాప్ ఆర్డర్ లో ఆడుతున్నారు. ఈ ఇద్దరు ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నారు. సంజు ఈ ఇద్దరిలో ఒక ప్లేస్ లో ఆడే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. తిలక్ వర్మ చూస్తే లాస్ట్ 5 మ్యాచ్ లో 107 రన్స్ కొట్టేశాడు. తన స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది. టీమ్ మేనేజ్మెంట్ తిలక్ వర్మకి యాంకర్ రోల్ ఇచ్చారు. అందుకే తన స్ట్రైక్ రేట్ తక్కువగా ఉంది అండ్ తన స్లోగా బ్యాటింగ్ చేస్తానని సూర్యకుమార్ చెప్పాడు. తిలక్ వర్మ ఫస్ట్ 3 మ్యాచ్ లో 25 రన్స్ అండ్ 4th మ్యాచ్ లో 31 రన్స్ కొట్టేశాడు. తిలక్ వర్మ అయితే రన్స్ కొట్టేశాడు కాబట్టి తన ప్లేస్ లో సంజుని ఆడించడం కష్టం అవచ్చు. అభిషేక్ శర్మ 4 మ్యాచ్ లో 15 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. నమీబియాతో మ్యాచ్ లో ఆల్రెడీ ఇషాన్ అండ్ సంజు ఓపెనింగ్ చేశారు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ లో అభిషేక్ ప్లేస్ లో సంజు ఆడే ఛాన్స్ ఉంది. సెమీఫైనల్ కి టీమిండియా ఛాన్సెస్ చూస్తే ప్రెసెంట్ ఇండియన్ నెట్ రన్ రేట్ -3 గా ఉంది అండ్ వెస్టిండీస్ ది +5 గా ఉంది. రన్ రేట్ తో సంబంధం లేకుండా ఇండియా టీం సెమీఫైనల్ కి వెళ్ళాలంటే సౌత్ ఆఫ్రికా టీం వాళ్ళ నెక్స్ట్ 2 మ్యాచ్ లో ఓడిపోవాలి లేదా వెస్టిండీస్ టీం వాళ్ళ నెక్స్ట్ 2 మ్యాచ్ లో ఓడిపోవాలి అండ్ టీమిండియా నెక్స్ట్ 2 మ్యాచ్ లో గెలవాలి. సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ 2 మ్యాచ్లు చూస్తే వెస్టిండీస్ అండ్ జింబాబ్వేతో ఉంది. జింబాబ్వేతో సౌత్ ఆఫ్రికా టీం ఓడిపోవడం కష్టం కాబట్టి ఈ సినారియోని ఎలిమినేట్ చేద్దాం. వెస్టిండీస్ నెక్స్ట్ 2 మ్యాచ్లు చూస్తే సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియాతో ఉంది. ఆ 2 మ్యాచ్లు కూడా వెస్టిండీస్ టీం ఓడిపోవాలి అండ్ ఇండియా టీం వాళ్ళ నెక్స్ట్ 2 మ్యాచ్లు వెస్టిండీస్ అండ్ జింబాబ్వే ఈ 2 టీమ్స్ మీద గెలవాలి. మెయిన్ గా 26న సౌత్ ఆఫ్రికాకి అండ్ వెస్టిండీస్ కి మధ్య మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా టీం విన్ అవుతే ఇండియా టీం కి ఛాన్సెస్ పెరుగుతాయి. లాస్ట్ లో ఇండియాకి వెస్టిండీస్ కి మధ్య మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ లో ఇండియా టీం విన్ అవుతే రన్ రేట్ సంబంధం లేకుండా ఇండియా టీం సెమీఫైనల్ కి వెళ్తుంది. మరి టీం ఇండియా సెమీఫైనల్ కి వెళ్తుందో లేదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్పిన వాళ్ళని గంట కొట్టండి. చేయాలి, మొత్తం అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయమని నన్ను అడుగుతున్నాడు సుధా వీడియో. ప్రతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టే వాళ్ళ కనిపిస్తున్నారా నీకు సబ్స్క్రైబర్లు కావాలంటే నువ్వే ఇంకో అకౌంట్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకో. నీ ఛానల్ కోసం ఆ మాత్రం కష్టపడలేవా?